may I request former State Election Commissioner, Government of Andhra Pradesh, Dr. Nimagada Ramesh Kumar IAS retired, sir. So please come forward and address the gathering. ఈ రోజు మనం జరుపుకుంటున్న ఓటర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారు, శ్రీ వివేక్ యాదవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆహుతులైన పెద్దలు, జిల్లా కలెక్టర్లు, యువ ఓటర్లకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు రథసప్తమి కూడా, ఇది చాలా పవిత్ర దినంగా మనం అందరం కూడా పరిగణిస్తుంటాం. నాకు ఓటర్స్ డేతో దీర్ఘకాలమైన అనుబంధం ఉంది. నేను 2009 నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమంలో 2-3 సంవత్సరాలు తప్పితే, మధ్యలో విరామం తప్పితే నిర్విఘ్నంగా దీంట్లో పాల్గొంటున్నా. 2009 నుంచి నేను ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా 2009 నుంచి, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారిగా 2016 నుంచి 21 తర్వాత, ఆ తర్వాత కొంచెం విరామం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సత్సంప్రదాయాన్ని నేను తిరిగి కొనసాగించడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఈ వ్యవస్థని విశ్వసిస్తాను, ఈ వ్యవస్థని గౌరవిస్తాను. నేను ఈ వ్యవస్థలోని వ్యక్తిని. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఈరోజు భారత్ రూపొందించుకోవడం మనం అందరం గర్వించుకోదగిన విషయం. అంతేకాకుండా నిబద్ధతతో, పారదర్శకతతో ఎన్నికలు జరుపుకోవటం, ప్రజాప్రభుత్వాలు ఏర్పరచుకునే సత్సాంప్రదాయానికి మన భారతదేశం ఒక వేదికగా ఉండి ప్రపంచ దేశాలందరినీ కూడా అబ్బురపరుస్తుంది. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పినట్లు 70 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి మన విశిష్టతని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, నిబద్ధతని, ఎన్నికలు నిర్వహించే విధానాన్ని కూడా శ్లాఘించటం చాలా విశేషమైన విషయం. అంచేత ఈ విజయం ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యవస్థని పారదర్శకంగా ఎన్నికల సమయంలో నిర్వహించే ప్రధానమైన గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ ప్రశంస ఈ వ్యవస్థకి, జిల్లా కలెక్టర్ల వ్యవస్థకి, మీ అందరికీ కూడా చెందుతుంది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మన ప్రజాస్వామ్య స్వరూపాన్ని, ఈ ప్రయాణం ఎలా కొనసాగింది, ఈరోజు ఎలా ఈ గమ్యం మనం చేరుకున్నాం అనే విషయాన్ని మరొకసారి పునశ్చరణం చేసుకోవటం సముచితం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం. ఎన్నికలకి పౌరులు ప్రధానం. పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రధానం. అంచేత మౌలికంగా రాజ్యాంగపరంగా మార్పు తీసుకురావడానికి ఒక ఆయుధంగా ఓటు అనేది అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా సృష్టించి ఇచ్చిన ఒక గొప్ప శక్తి. ఇది ప్రజలందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న, ఇది సముచితమైన, సగౌరవమైన ఇది ఒక ఆయుధం. దీన్ని సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే వ్యవస్థ బలంగా ఉంటుందని చెప్పడం నిర్వినాశం. అయితే ఈ ప్రయాణం 1952లో ప్రారంభమై ఈ ఎన్నికల ప్రస్థానం 2023 వరకు అనేక మలుపులు అనూహ్యంగా తిరుగుతూ ఈరోజు చేరింది. ఇక్కడికి చేరి వ్యవస్థ బలపడింది. ముఖ్యంగా ఓటు హక్కు గురించి మనకి 3 రకాల హక్కులు ఉన్నాయి. చట్టపరంగా సంక్రమించే హక్కులు, అది చట్ట పరిమితిలో పనిచేస్తాయి. రాజ్యాంగపరంగా సంక్రమించే హక్కులు, అది రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. దాన్ని మనం సాధించుకోవడానికి రాజ్యాంగపరంగా ఉన్న మార్గాలు కూడా ఉన్నాయి, జ్యూరిస్డిక్షన్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా విశిష్టమైనవి. ప్రాథమిక హక్కులను ఎవరూ హరించలేరు. ప్రాథమిక హక్కులు హరించాలి అంటే దానికి ఒక నిర్దేశించిన విధి విధానం తప్పనిసరి. ఎంత చిన్నవాడికైనా అవి రక్షణగా, ఒక రక్షణ కోటగా ఉన్నాయి. అంచేత ఇంత ప్రధానమైన ఓటు హక్కు అనేది చట్టపరంగా ఉండాలా, రాజ్యాంగపరంగా ఉండాలా,
ప్రాథమిక హక్కుగా ఉండాలా అనే చర్చ అనేక సందర్భాల్లో జరగటం, దీన్ని అత్యున్నత న్యాయస్థానాల ముందు ఈ అంశం ఎప్పటికప్పుడు రావటం, అత్యున్నత న్యాయస్థానం ఈ విషయం మీద స్పందించిన విధానం ఈరోజు ఈ వ్యవస్థను బలపరిచింది అని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1952లో మొట్టమొదటిసారి మనకు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ప్రామాణికమైన ఒక వాద్యం వచ్చింది, పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ నమక్కల్. చాలామందికి తెలిసి ఉంటుంది ఇక్కడ ఉన్నవారికి. దాంట్లో ఓటు హక్కు ఎటువంటి హక్కు అనే దాని మీద సుప్రీంకోర్టు ఒక నిర్విధమైన అభిప్రాయం ఇచ్చింది. అప్పుడేం చెప్పారంటే ఇది ఒక చట్టపరంగా సంక్రమించిన ఓటు హక్కు మాత్రమే పౌరుడికి అని చెప్పి భాష్యం చెప్పారు. ఆ రోజున్న పరిస్థితిలో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే పొన్నుస్వామి వర్సెస్ నమక్కల్, రిటర్నింగ్ ఆఫీసర్ నమక్కల్లో సుప్రీంకోర్టు 324 అధికరణం ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారాలు, విశేష అధికారాలు, విశేష బాధ్యతలు. ఎన్నికల కమిషన్ అంటే అందరూ కలెక్టర్ల వరకు ఎన్నికల కమిషన్కు ఉన్న బాధ్యతలను చివరికి రిటర్నింగ్ ఆఫీసర్సే దాన్ని నిర్వహిస్తారు, మీరందరూ నిర్వహిస్తారు. అంచేత వారి విధి విధానాల్లో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, ఎవరు ఈ పరిధిలోకి చొరబట్టడానికి మేము సహించమని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఒక చక్కటి నిర్ణయాత్మకమైన తీర్పిచ్చింది. అది ఎలక్షన్ కమిషన్ బలపడటానికి ఒక చక్కటి పునాది అయింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఈ పునరావృతమైన ప్రతి ఒక్కసారి సమున్నత న్యాయస్థానం పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ నమక్కల్ కోర్టు కేసుకే కట్టుబడి ఇంకా దాన్ని బలపరచడానికి పనిచేసింది. ఏసీ జోస్ వర్సెస్ శివన్ పిళ్ళై ఒక ప్రధానమైన కేసు. ఇంకా ముఖ్యమైనది టిఎన్ శేషన్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఆయన అధికారాలు కుదించడానికి చేసిన ప్రయత్నాన్ని ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఆయనకి సాధికారత రక్షణ కూడా కల్పించాయి. ఆ తర్వాత మొహిందర్ సింగ్ గిల్ అనే కేసులో వీటిలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషనర్కు ఉన్న విశేష అధికారాలు, విచక్షణతో కూడిన అధికారాలని మేము తప్పుపట్టాం, దాన్ని మేము సమర్థిస్తామని చెప్పింది. ఈ ప్రస్థానం 2023లో కేఎం జోసెఫ్ గారి నేతృత్వంలో ఉన్న విస్తృత న్యాయస్థానం తీర్పుతో మరింత బలపడింది. ఈ చర్చకి ఇక తెరబడినట్లే. ఇక మీదట ఎవరు కూడా 324 అధికరణాన్ని కానీ ఎలక్షన్ కమిషన్కున్న విశిష్ట అధికారాలు కానీ ప్రశ్నించే పరిస్థితి అయితే కూడా లేదు. దీనికి పునాది 1952లో ఏర్పడినప్పుడు కొంచెం లోపంగా మనకు కనిపించవచ్చు. ఎందుకంటే చట్ట ప్రకారం వచ్చిన హక్కుల్ని కేవలం చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఓటు హక్కు అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా పరిధిలో కనుక ఉన్నట్లయితే పౌరుడికి ఉండే రక్షణ పరిమితం. పౌరుడికి ఏమైనా సమస్యలు ఉంటే కేవలం ఆ చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి, అంతకుమించి తనకు అవకాశం లేదు. కానీ ఈ విషయం సామాజిక స్పృహ పెరిగిన తర్వాత, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిన తర్వాత అనేక సార్లు ఉత్పన్నమైంది. దీనికి అనేక సందర్భాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది జ్యోతి బసు వర్సెస్ ఎలక్షన్ కమిషన్, పియూసిఎల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కుల్దీప్ నాయర్ కేస్, తర్వాత ఎండిఎంకే సింబల్ కేస్. ఇవన్నీ ఈ ప్రస్థానంలో భాగమే. ఈ ప్రతి ఒక్క సందర్భంలో కూడా సమున్నత న్యాయస్థానం ఇది కేవలం ఇది చట్టం ద్వారా సంప్రదించిన హక్కు మాత్రమే అని చెబుతూనే వచ్చింది. అయితే పియూసిఎల్ కేసులో మాత్రం అప్పట్లో ఆంధ్ర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండే జస్టిస్ వెంకటరామరెడ్డి గారు, ఆయనతో నాకు కొంత పరిచయం కూడా ఉండేది. ఆయన మాత్రం ఏం చెప్పారంటే మనం పునఃసమీక్ష చేసుకునే అవసరం ఉంది, దీన్ని చట్టపరమైన హక్కుగా కాకుండా రాజ్యాంగపరమైన హక్కుగా భావించాల్సిన తరుణం వచ్చింది అని చెప్పేసి అభిప్రాయం మాత్రం వ్యక్తం చేశారు. కానీ అది తీర్పులో భాగం కాలేదు. ఎండిఎంకే కేసులో ఈ జిల్లాకే చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె చలమేశ్వర్, ఆయన నాకు కూడా బాగా మిత్రుడు, స్నేహితుడు, ఆయన మైనారిటీ ఒపీనియన్ ఇచ్చాడు. బెంచ్ ఏమో ఇది చట్టపరమైన హక్కు అన్నప్పుడు
ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పి చలమేశ్వర్ గారు తనకున్న ఒక భిన్నమైన వాదన వినిపించారు మొట్టమొదటిసారి. వెంకట్రామరెడ్డి గారి వారసత్వంగా తెలుగువాడిగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇదే అభిప్రాయాన్ని చేయటం. తర్వాత హర్యానాలో రాజ్బాలా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ బెంచ్కి ఈ చలమేశ్వర్ గారే దాంట్లో ఉన్నప్పుడు మెజారిటీ ఒపీనియన్ ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పాడు. అయితే అంతకుముందు కృష్ణమూర్తి కేసు వీటిల్లో విస్తృత న్యాయస్థానాల కేసులో ఉన్న దరిమిల దీన్ని ఒక అప్రతిహమైన నిర్ణయంగా చేయడానికి మరొక అవకాశం కేఎం జోసెఫ్ 2023లో అరుణ్ బనర్వాల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సంక్రమించింది. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే ఇది మన వ్యవస్థ ఎలా బలపడింది, వ్యవస్థ ఎలా పెరిగింది, వ్యవస్థ ఈరోజు ఎలా చేకూరింది అని చెప్పే వారసత్వం ఎలా వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్స్ తెలుసుకోవాలి. అరుణ్ బనర్వాల్ కేసులో వేసిన వాద్యం ఏంటంటే ప్రజా సంబంధ వాద్యంలో ఎలక్షన్ కమిషనర్ నియామకం పారదర్శకంగా జరగాలి, ప్రభుత్వం చేయకూడదు, ఒక వ్యవస్థాపరంగా చేయాలి అని చెప్పారు. దాంట్లోని జోసెఫ్ గారు సమర్థించడమే కాకుండా ఆ ధర్మాసనం ప్రజలకి ఉన్న ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు అని చెప్పారు. మొట్టమొదటిసారిగా అది రాజ్యాంగ హక్కుగా గుర్తించారు 2023లో. ఇక మీదటి ఇది రాజ్యాంగ హక్కే, ఇది చట్టపరంగా ఉన్న హక్కు కాదు. జిల్లా కలెక్టర్గా ఉన్న మీరందరూ కూడా జిల్లా కలెక్టర్లుగా ఉన్న మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే రాజ్యాంగ హక్కుల్ని మీరు పరిరక్షకులు, రాజ్యాంగ హక్కులని మీరు గౌరవించాలి, రాజ్యాంగ హక్కుల్ని మీరు కాపాడాలి, దాన్ని బలపరచాలి. ఆ బాధ్యత జిల్లా కలెక్టర్ల మీద, జిల్లా యంత్రాంగం మీద, ముఖ్యంగా ఎన్నికలు ఉన్న తరుణంలో నిర్భయంగా ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపే బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఆ సందర్భంగా ఇంకొక జడ్జి గారు జస్టిస్ రస్తోగి ఆయన ఏకంగా ఇది నేను సంతృప్తి చెందటం లేదు, ఇది కేవలం రాజ్యాంగ హక్కు, దీన్ని నేను ప్రాథమిక హక్కుగా భావిస్తానని చెప్పేసి అన్నారు. అని ఉదాత్తమైన భావన చూడండి, వాళ్ళు ఎంత ఉదాత్తంగా సముచిత న్యాయస్థానం ఈ ఓటు హక్కు గురించి స్పందించింది. అయితే నా ఉద్దేశంలో ప్రాథమిక హక్కుగా ఎన్నికల హక్కుని, ప్రజలకున్న హక్కుని గౌరవించిన దాని వలన ప్రత్యేకమైన హక్కులు ఏమీ కలగవు. ఎందుకంటే ఒకసారి ప్రాథమిక హక్కులు కనుక ఏర్పడితే న్యాయస్థానాలు విధిగా ప్రతి ఒక్క రిట్ పిటిషన్ని స్వీకరించాల్సి వస్తుంది. వేలాది లక్షలాది కేసులు న్యాయస్థానాల ముందు కనుక ప్రాథమిక హక్కుకి అవరోధం కలిగింది అని కనుక చేస్తే న్యాయస్థానాలు ఎట్లా పరిష్కరిస్తాయి, సరైన సమయంలో ఎలా స్పందిస్తాయి? అంచేత నేను చాలా కాలం దీన్ని ప్రాథమిక హక్కుగా చేస్తే మంచిదేమో అన్న వాదనని కొంత దాంట్లో ఉన్న వాస్తవత, దాంట్లో ఉన్న ఆదర్శాన్ని ఒప్పుకున్నప్పటికీ చివరికి అది రాజ్యాంగ హక్కుగా ఉండటమే సముచితం అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. అయితే ఈ కేఎం జోసెఫ్ గారి ఈ జడ్జిమెంట్లో ఉన్న ఉదాత్తమైన అంశం ఏంటంటే ఒక వ్యక్తి ఓటు హక్కు వేయటం అనేది స్వేచ్ఛకు సంబంధించింది. స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగం ద్వారా సంక్రమించింది. స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ మన జీవన ప్రమాణాలకి ప్రాథమికం. ఒక వ్యక్తి ఎవరికి ఓటు వేయాలి అనే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఉద్దేశం. అందుకనే దాంట్లో నుంచి వచ్చిందే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమావళిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సింది జిల్లా కలెక్టర్లు ఎన్నికల సందర్భంలో. ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇది కూడా సమున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాబట్టి ఇది మిళితమై ఉంది. ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, కానీ ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా నిర్బంధం లేకుండా తన వ్యక్తిగత స్వేచ్ఛను ఉపయోగించి ఎవరికి కావాలంటే, ఏ పార్టీకి కావాలంటే ఓటు వేసే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి,
జిల్లా కలెక్టర్లకి, ఈ వ్యవస్థకి అందరికీ కూడా ఉంటుంది అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇక రెండో విషయం, ప్రాధాన్యమైన విషయం ఏంటంటే, ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఓటరుకి ఏ ప్రాతిపదిక మీద ఓటు కల్పించాలి, ఎక్కడ కల్పించాలి అనే దానికి ప్రామాణికంగా ఉన్న కేసు మన్మోహన్ సింగ్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్. ఈ మన్మోహన్ సింగ్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్లో అది కూడా సమున్నత న్యాయస్థానమే. ఏం చెప్పారంటే, ఏ వ్యక్తి సాధారణంగా ఎక్కడ పౌరుడిగా ఉంటే అక్కడ ఓటు హక్కు కల్పించాలి అని చెప్తోంది. ఈరోజు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు గురవుతున్న విషయం ఇదే. ఎక్కడ ఏ వ్యక్తికి ఎలా ఓటు కల్పించాలి అనేది ఈరోజు ప్రాధాన్యమైన అంశం. ఈ ఏ వ్యక్తికి ఎక్కడ ఎలా ఓటు కల్పించాలి అనే దాంట్లో విచక్షణ అధికార యంత్రాంగానికి ఉండకూడదు. దేశంలో కోట్లాది మంది ఓటర్లు ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ యంత్రాంగం కానీ ఈ వ్యక్తికి ఇక్కడ ఓటు కల్పించాలి అని చెప్పి నిర్విధంగా మనం చెప్పగలమా? ఎందుకు చెప్పలేమంటే, ఒక వ్యక్తి ఒక చోట పుడతాడు, ఒక చోట చదువుకుంటాడు, మరొక చోట ఉద్యోగం చేస్తాడు, ఇంకొక చోట పదవీ విరమణ చేస్తాడు. చేసిన తర్వాత అతనికి అనుబంధం అనేక ప్రదేశాలతో ఉంటుంది. అంచేత ఏ ప్రదేశంలో అతను సాధారణ పౌరుడు అని చెప్పడానికి కేవలం ఆధార్ కార్డు అనేది గుర్తింపు సరిపోతుందా? ఇది మన మానసిక ఉద్వేగాలతో, మన ఆలోచనలతో, మమకారానికి సంబంధించిన విషయాలు. అంచేత ఎప్పుడైతే కేఎం జోసెఫ్ కేసులో న్యాయస్థానం ఇది స్వేచ్ఛకి సంబంధించిన విషయం, ఓటు వేయటం అని చెప్పినప్పుడు మనం గౌరవించి ఆర్టికల్ 19 ద్వారా ప్రతి పౌరుడికి తను ఎక్కడ ఓటు వేయాలనుకునే స్వేచ్ఛని కల్పించటం అనేది బాధ్యత అని చెప్పి వ్యవస్థ మీద ఉన్న బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఇంకోటి కూడా, ప్రతి వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. ఒక ఓటు మించి ఉండటానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఎటువంటి సడలింపులు లేవు. పొరపాటు డిక్లరేషన్ ఇచ్చినా 2 చోట్ల ఓటు కనుక ఏ వ్యక్తి కనుక వేసినా కూడా అది శిక్ష. దాని ప్రకారం ఏ వ్యక్తికైనా శిక్ష వేయచ్చు. కానీ ఈరోజున్న పరిస్థితి ఏంటంటే, చాలామందికి మోర్ దెన్ 1 ఎపిక్ కార్డు ఉంది. దీంట్లో విద్యార్థితులు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన వారికి చాలామందికి ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను, ఇది చాలా తప్పు. మనం ఇంకా బాధ్యతగా చదువుకున్న వాళ్ళం, ఆదర్శవంతంగా ఉండాలి. మీకు 2 ఓట్లు అంటే అప్పుడు అవసరం బట్టి ఇక్కడైతే ఇక్కడ, అక్కడైతే అక్కడ వేయొచ్చు అనే ఉద్దేశంతో 2 పెట్టుకున్నామండి అని చెప్పి చెప్తుంటారు. అది దురదృష్టకరం. అలా చేయటం అనేది బాధ్యత రాహిత్యం. అది మన సిటిజన్షిప్ అనే భావనకి వ్యతిరేకం. నేను నిజంగా ఈరోజు దేశంలో కావాల్సింది ఒక మీటూ మూమెంట్ లాంటిది, ఒక ట్రావెల్. నాకు ఒక ఓటు చాలు, నాకు 2వ ఓటు ఉంది, ఇది నేను సరెండర్ చేస్తున్నాను, ఇది నాకు తప్పు ఒప్పులతో వచ్చిందో ఎలా వచ్చిందో లేకపోతే దాని గురించి ప్రశ్నలు అడగొద్దు. అంచేత నేను నా 2వ ఓటుని నేను సరెండర్ చేస్తున్నాను అని స్వచ్ఛందంగా గనక పౌరులు కనుక వచ్చినట్లయితే చాలా వరకు వ్యవస్థాపరంగా క్షాళన అనేది ఆరంభం అవుతుంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. దీనికి విధి విధానాలు అవసరం, రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు అవసరం. ప్రతి వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి అనే దాంట్లో ఎటువంటి రాజీ లేదు. ఎక్కడ ఏ వ్యక్తికి ఓటు ఉండాలో ఎంచుకునే స్వేచ్ఛ ఆ వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆ వ్యక్తికి ఆ ప్రదేశంతో ఉన్న మమకారంతో, బంధంతో అతను విధిగా వచ్చి ఓటు వేస్తాడు. అందుచేత అతను కనుక ఎక్కువ మంది కనుక ఓటు వేసి ఓటింగ్ శాతం కనుక పెరిగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఏదో ఒక వేదిక మీద నుంచి ఒక సూచన ప్రారంభం కావాలి కాబట్టి ఇది సరైన వేదిక అని చెప్పి నేను భావించి ఈ సూచన విఘ్నులకి, పెద్దలకి, అందరికీ కూడా దీని గురించి చర్చ అవసరం అని చెప్పేసి నేను భావిస్తూ మీ ముందు ఈ చర్చను ఆవిష్కారం చేయడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇక ఆఖరిగా వ్యవస్థాపరంగా మనకున్న సవాళ్ళు ప్రస్తుతం 2. వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది ఈ ధనబలం. అది ధన బలమే కాదు, ధన మదం. అంచేత వ్యవస్థలో సరిగా ఎన్నికల సమయంలో ఎక్కడో ధనస్వాములు వచ్చి ప్రజాస్వామ్యవాదులు అని చెప్పేసి ముందుగా వచ్చి పార్టీల దగ్గర నుంచి టికెట్లు పొంది
వీరు పార్టీ అభ్యర్థులుగా ఉండి గెలుపొంది చివరికి వీళ్ళు ప్రజలతో మమేకం అయ్యి చేయగలిగిన సత్తా అయితే వీరికి లేదు. ఇలాంటి వాటి వల్లనే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. టీఎన్ శేషన్ ఉన్న సందర్భంలో మేమందరం కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చూసాం. అప్పుడున్న ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడున్న ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చూస్తే చాలా పలసపడిపోయింది. దీనికి ఒక్కరే కారణం కాదు, దీంట్లో వ్యవస్థాపరంగా అందరూ కూడా తలా పిడికడన్నట్లు మనం అందరం కూడా ఈ లోపాలకి కొంతవరకు బాధ్యమే. దీని మీద చర్చ అవసరం. రాజకీయ పార్టీలు ముఖ్యంగా దీని మీద ఇది పెనుముప్పుగా భావించి ఈ ధన ప్రభావాన్ని నుంచి ఈ ఎన్నికల్లో ఉన్న అభ్యర్థుల్ని వీటిల్లో షాళన చేయించి నిజంగా ప్రజాసేవలో ఆసక్తి ఉన్న వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవటం సబబు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇది ఒక్క రోజుతో వచ్చే మార్పు కాదు. ఇది పార్టీలకు అతీతంగా ప్రజల్లో నుంచి ఇటువంటి భావన రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక రెండోది, ఈ ఎన్నికల నిర్వహణ రాజకీయ పార్టీలుకి సలహాదారులు అంటూ కొత్తగా ఉన్నారు. ఈ సలహాదారులు కోట్లాది రూపాయలు వసూలు చేసి వీళ్ళు కన్సల్టెంట్స్ పేరుతో ఇది రాజకీయ పార్టీలని బలపరచడానికి కాకుండా ప్రత్యర్థి బలహీనతల్ని సొమ్ము చేసుకునే విధంగా వీళ్ళు చేస్తున్న పనులు గర్హనీయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ఓటర్ ప్రొఫైలింగ్ చేసి మన పార్టీ వాడేవాడు, అవతల పార్టీ వాడేవాడు లిస్టులు తయారు చేసి వాళ్ళని ప్రభావితం చేసి ప్రలోభపెట్టి భయపెట్టి భయాన గెలుపు సాధించాలి అనే ఒక ఎలక్షన్ ప్రాసెస్ని ఒక క్రీడలాగా భావిస్తున్నారు ఈ కన్సల్టెంట్స్. ఇట్లాంటి ఈ వ్యక్తులు ఇది ఈ వ్యవస్థకి చాలా చేటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయి. మనకందరికీ తెలుసు, 2019 తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 25,000 ఎపిక్ కార్డ్స్ని సిస్టమేటిక్గా డూప్లికేషన్ అనేది చేసి దొంగ ఓట్లు వేశారు. వేసినప్పుడు అది తిరణాలలాగా జరిగింది. వీళ్ళందరినీ బస్సుల్లో తీసుకొచ్చారు, దేవస్థానం ధర్మసత్రాల్లో పెట్టారు, హోటల్స్లో పెట్టారు. మరి అక్కడున్న యంత్రాంగం కళ్ళు మూసుకుందా? ఇటువంటి అవాంఛనీయమైన ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే మనం ఏం ప్రతిస్పందించలేదు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత విచారణ జరిపిన తర్వాత ముక్కుబడిగా కొంతమందిని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసింది కూడా కొద్దిపాటి దానివల్ల ఏమైనా మార్పు ఉందా అంటే నాకైతే కనపడలేదు. నా దృష్టిలో ఆ సందర్భంగా ఇంకా గట్టి చర్యలు, నష్ట నివారణ చర్యలు చేపట్టుంటే బాగుండేది. అప్పుడు ఓటర్ ప్రొఫైలింగ్ అనేది జరగకుండా ఆగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలకి సలహాదారులు ఈ ఓటర్ ప్రొఫైలింగ్ నిర్విఘ్నంగా జరుగుతోంది. దీన్ని మనం గుర్తించాలి, గమనించాలి, ఆపాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సందర్భంలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి వాలంటీర్ల వ్యవస్థని దుర్వినియోగం చేయాల్సి వచ్చినప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు అప్పుడు నేను కూడా సెక్రటరీగా ఉన్నాను, ఇప్పుడు కూడా సెక్రటరీగా ఉన్నాను. మేము కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించిన తర్వాత పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగిన దాని మీదే అత్యధిక శాతం 81% ఓటింగ్ నమోదైంది. అంతకుముందు ఎప్పుడు మనం 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నది, మనం నేరుగా 1వ స్థానంలోకి వెళ్ళాం. ప్రజల్లో మనం నమ్మకం, ప్రజల్లో విశ్వాసం, వ్యవస్థ మీద గౌరవం మనం కనుక కల్పించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది, మన్నుతుంది అని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీకున్న బాధ్యతలతో పాటు ఎలక్షన్ నిర్వహించే బాధ్యతలు కలెక్టర్లకి, జిల్లా యంత్రాంగానికి ఇవి పటిష్టమైన బాధ్యతలు. మీరు ఎటువంటి వారు, మీ స్వభావం ఏంటి అనే దాన్ని నిర్ణయించేది మీరు
ఎంత పారదర్శకతతో ఎంత సమర్థవంతంగా రాగద్వేషాలకు అతీతంగా మీరు వ్యవహరిస్తారు అనేది అది కొలమానం అవుతుందని చెప్పి నేను చెప్తూ, ఈరోజు యువ ఓటర్లు కూడా ఎంతో ఆశావాహనలతో ఓటర్లుగా నమోదవుతున్నారు. భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు కూడా ఉంది, మన ప్రజాస్వామ్యానికి ఉంది, మన ఆర్థిక వ్యవస్థకి ఉంది, మనకు సమర్థమైన నాయకత్వం ఉంది. అంచేత భారతదేశం ప్రగతి పదంలోకి వెళ్ళాలి, వెళుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎలక్షన్ నిర్వహణలో నిష్ణాతులు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ గారు ఎలక్షన్స్కి సంబంధించి ఓటర్స్కు సంబంధించినటువంటి చక్కటి సమాచారాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. We now request the Honorable CS Sir, Government of Andhra Pradesh, to kindly administer the voters' pledge. May I request all the dignitaries and the participants to please stand and repeat the pledge as led by the Honorable CS Sir, Government of Andhra Pradesh, Shri K. Vijayanand IAS Garu. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. Thank you very much, sir. We request all of you please be seated in your respective positions.